నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో సార్ పర్టికులర్గా ఫుల్ మూన్ రోజు మీరు అంటే పౌర్ణమి రోజు ఒక కార్యక్రమాన్ని తలపెడుతున్నారు. ఒక మంచి కార్యక్రమం. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేయడానికి 1,00,000 మందితోటి చేస్తున్నారు ప్రోగ్రామ్ని. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకు సార్ అంటే పౌర్ణమి రోజే ఎందుకు అని అంటే ఏం చెప్తారు, దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు అంటారు? శివ ఓం. ఒక నెలలో 30 రోజులు వస్తాయి. 30 రోజుల్లో ఫోర్ట్ నైట్స్ అంటారు. ఫోర్ట్ నైట్స్ అంటే 3 డేస్, 15 రోజులకు పౌర్ణమి, 15 రోజులకు అమావాస్య వస్తుంది. ఒక సైకిల్. ఫుల్ మూన్ నుంచి మొదలు పెడితే మళ్ళా 15 రోజులకు అమావాస్య వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేదానికి టోటల్గా ఈ పట్టే టైంలో 1 మంత్ పడుతుంది టోటల్. సో ఇక్కడ ఈ ప్రాసెస్సే మనకు చాలా నేర్పిస్తుంది. ఎందుకనంటే అమావాస్యకు వచ్చేసరికి తరిగిపోతాడు చంద్రుడు, అమావాస్య నుంచి ఫుల్ మూన్కి వచ్చేసరికి పెరుగుకుంటూ వస్తాడు. కాబట్టి ఆ పెరుగుకుంటూ వచ్చే ఆ పాజిటివ్నెస్లోంచి మనకు ఈ ఫుల్ మూన్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసిపోతుంది అన్నట్టు. ఫుల్ మూన్ దేనికి అని, యాక్చువల్గా చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదు. మూన్ అనేది ఓన్ రేస్ అనేది ఉండవు ఆయన. మరి ఎందుకు మనకు మూన్ యొక్క లైట్స్ ఇంతగా ఉంటుంది, వెన్నెల అనేది అంత చల్లగా ఉంటుంది అనేది చూస్తే అక్కడ లైట్ అనేది సన్ నుంచి మూన్ మీద పడి మూన్ నుంచి రిఫ్లెక్ట్స్ వస్తుంది. ఓకే. కాబట్టి మీరు వెన్నెల్లో రాత్రంతా పడుకోగలుగుతారు, ఎండలో పడుకోండి. అంటే ఎండలో తీవ్రత ఏలాగా ఉంటుందో సూర్యుడు బగబగ మండే సూర్యుడు, కాబట్టి చర్మం కాలిపోతుంది. సన్ ట్యానింగ్ ఒక 4 అవర్స్ బీచ్లో కూర్చుంటేనే చర్మం అంతా కమిలిపోతుంది. అదే తీవ్రత ఉండే శక్తిని చంద్రుడు తీసుకొని చల్లటి మూన్ లైట్గా అంటే వెన్నెలగా మార్చి మనకిస్తాడు. అక్కడే ఉంది దాని పవర్. కాబట్టి ఏమని అర్థం అని అంటే మనం కూడా లైఫ్లో ఉండే ఈ హజార్డస్ ఇది ఈ టెన్షన్స్ దీని అన్నిటిలోటికి ఎంత ఉన్నా కూడా మనము ఆ రకంగా ఈ చల్లటిగా మనం మార్చుకోగలగాల. కాబట్టి అన్నీ ఉంటాయి, అందరికీ సమస్యలు ఉంటాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనము చంద్రుని చూసి నేర్చుకోవాల్సిన దానిలో ఇది. ఆయన వేడిని తీసుకొని మనకు చల్లదనం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇజంట్ ఇట్? కాబట్టి ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది ఆ రకంగా ఉంది. అలాగే మన మీద కూడా రిఫ్లెక్షన్స్ అనేది లైఫ్లో అలాగే ఉండాలి. ఎవరో మనల్ని కోప్పడ్డారు. నేను ఒక వీడియో చూశాను మొన్న. సుపీరియర్ బాస్ ఎవరైతే కంపెనీ ఉంటాడో వాడు దాని సూపర్వైజర్ను కోప్పడతాడు. సూపర్వైజర్ వచ్చి మేనేజర్ మీద కోప్పడతాడు. అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది చూడండి కోపం. మేనేజర్ వచ్చేసి వర్కర్ మీద కోపం చూపిస్తాడు, ఎంప్లాయీ మీద. ఆ ఎంప్లాయీ వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడ మీద కోపం చూపిస్తాడు, వాళ్ళ ఆవిడ ఆ పిల్లల మీద కోపం చూపిస్తాడు. ఆ పాప ఎవరి మీద చూపిస్తుంది కోపం? చూపించలేదు. ఎందుకనంటే వాళ్ళ ఏజ్కి ఎవరు చూపించలేరు. ఆ పాప అలా ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ నెగిటివిటీ కోపం అంతా ఆ పాప అనుభవిస్తుంది, దాని యొక్క ఫలితం. కాబట్టి ఎప్పుడూ అలా ట్రాన్స్ఫర్ కాకూడదు అనేది మనకు చంద్రుడు నేర్పిస్తాడు. కాబట్టి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని దూషించినా, బాధపడేటట్లు మాట్లాడినా మీరు మాత్రం మీ వాయిస్ ఎప్పుడు స్వీట్గానే ఉండాలా, పాజిటివ్గానే ఉండాలి. అప్పుడే మీ లైఫ్ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఇప్పుడు చెప్పిన సైకిల్ మాదిరి అందరికీ ట్రాన్స్ఫర్ అయిపోతే లాస్ట్కు లాస్ట్లో ఎవరైతే అట్టడుగులో ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ రకంగా ఫుల్ మూన్కు ఎక్కువగా వేరేటప్పుడు కంటే 150 టైమ్స్ ఎక్కువగా పవర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ అట్రాక్షన్, ఆ రేస్ అనేది అంతగా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నట్టు. అయితే చంద్రుడు మనకు మనశ్శాంతిని ఇస్తాడు, పీస్. కాబట్టి మనం ఎవరైనా అనుకుంటుంటాం, అరే వాడికి మనశ్శాంతి లేదురా, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లోనే ఉంటుంటాడని. అంటే వాళ్ళకు ఆ అనుగ్రహము చంద్రుడి యొక్క ఆశీర్వాదాలు తక్కువగా ఉంటాయి. అటువంటి వాళ్ళు మూన్ లైట్లో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత మంచిది. కాబట్టి ఈ రకంగా ఈ మూన్ లైట్కు ఉండే ఎనర్జీని, ఆ పాజిటివ్ దాన్ని నెగిటివ్ని తీసుకొని పాజిటివ్గా కన్వర్ట్ చేసి మనకి ఇస్తున్నాడు. కాబట్టి అవి మనం చూసి నేర్చుకొని మనం కూడా ఆ రకంగా ఎన్ని నెగిటివ్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నష్టాలు కష్టాలు ఓర్చుకున్నా లైఫ్లో మనము పాజిటివ్నే ఇవ్వాలి, జనాలకు మంచే పంచాలి. కానీ మనల్ని ఎవడో ఇబ్బంది పెట్టాడని మనం ఇంకొకరిని ఇబ్బంది పెట్టడము, మనం బాధపడ్డాం కాబట్టి వాడు బాధపడాల్సిందే అని చెప్పడం, పుట్టించిన తండ్రి ఏదో ఒక మాట చెప్తాడు మనకు, నాకు చెప్పాడని తండ్రిని బాధ పెట్టేలా బిహేవ్ చేయడం, ఇలాంటివి కాకుండా
మీరు ఏం చెప్పినా అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోండి. చంద్రుడు కదా, వేడి అబ్జర్వ్ చేసుకున్నట్టు మీరు మాత్రం ఎప్పుడు వేరే వాళ్లకు ఆయన చల్లటి వెన్నెల ఇచ్చినట్టు మీ క్యారెక్టర్ కూడా అలాగే మలుచుకోండి. కాబట్టి ఇన్ని సూత్రాలు చెప్పిన చంద్రుడు ఫుల్ మూన్లో ఫుల్గా ఎనర్జెటిక్గా పాజిటివ్ వైబ్స్తో వండర్ఫుల్ ఎనర్జీగా ఉంటాడు. ఆ ఎనర్జీ మనం తీసుకోవాలి కాబట్టి ఆ రోజు మనం మెడిటేషన్ అనేది ప్రకృతితో ఎలా మమేకమై ఉంటుంది సార్? అది ప్రకృతితో ఎలా మమేకమై ఉంటుందంటే వీటిని విడదీయరాని సంబంధం ఉంటుంది. ఈ యూనివర్స్లో కనెక్ట్ అయి ఉంటుంది. మీకు ఇంతకుముందు కూడా ఒకటి చెప్పాను. మనము రోజువారీ దాంట్లోనే ఒకరోజు అలసిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రోజులు ఒకరోజు అలసిపోయామనుకో, మనం ఇక్కడి నుంచి ఈ పని వదిలేసి ఇంకొక దానికి షిఫ్ట్ అయిపోతాం ప్రెషర్ తట్టుకోలేక. అవును. అటువంటిది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎవరి పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. ఆ ఎనర్జీ, ఆ పవర్ అనేది ఎక్కడికి వస్తుందని అంటే యూనివర్స్ తర్వాత ఈ నేచర్ అనేది వాళ్ళకు ఇస్తుంది. కాబట్టి ఇవి ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. యాక్చువల్గా మనం కూడా నేచర్కు ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాం. మన బాడీ కూడా మీరు గమనిస్తే చలికాలం వచ్చేసరికి చలి పెట్టినప్పుడు మన బాడీలో బ్లడ్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది, హీట్ ప్రొడ్యూస్ చేసి మనల్ని కోపప్ చేయడానికి. ఎండాకాలం వచ్చేసరికి చెమట పడుతుంది, చెమట పట్టి చర్మము చెమట ఎక్కువగా వచ్చి బాడీ కూల్ చేసి వేడి తగ్గించడానికి. చూసారా, మనం కూడా నేచర్తో ఉన్నాం, కానీ ఆ అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు చెమటలు పట్టనీయకుండా ఏసీలో కూర్చోవడము, చలి పెట్టకుండా దుప్పటి కప్పుకోవడము, ఇవన్నీ మనం నేచర్తో కోపప్ కాకుండా నేచర్తో వీలైనంత దూరంగా ప్రయాణం చేసి ఆల్మోస్ట్ దూరం వెళ్ళిపోయాం. కమ్ బ్యాక్ టు ద నేచర్. మీరు అన్నారు కదా, నేచర్తో కనెక్ట్ అయి ఉండేవాడికి ఎప్పటికీ కూడా ట్రెమెండస్ రిజల్ట్స్ ఉంటాయి, పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ రకంగా. ఓకే. ప్లస్ ఈ మూన్ యొక్క బెనిఫిట్స్ చూద్దాం. ఇప్పుడు ఫుల్ మూన్ యొక్క బెనిఫిట్స్, దాని పవర్ ఏంటో తెలుసుకుందాం. అది మేల్స్లో వాళ్లకు కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత వాళ్లకు సక్సెస్ ఇస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. దీన్నే కాకుండా లక్ అండ్ ప్రాస్పరిటీ ఇస్తుంది. లక్ అండ్ ప్రాస్పరిటీ ఎనర్జీ ఇస్తుంది. అంటే వాళ్ళు ఏ పనైనా మనం ఎనర్జెటిక్గా చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది. ఆ రకంగా. కాబట్టి ఇవి మేల్స్కి ఎక్కువగా వస్తుంది. బట్ వాట్ అబౌట్ ఫీమేల్స్? లేడీస్కు ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఈ మూన్ లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, మూన్ లైట్లో మెడిటేషన్ చేసినప్పుడు అని అంటే, వాళ్లకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే సత్తా చంద్రుడికి ఉంది. అక్కడ వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఏదైనా ఉన్నా అవి రెగ్యులర్ అయిపోతాయి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, ఓవరీస్లో నీటి బుడగలు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా ఈ మూన్ లైట్ బాత్, మూన్ లైట్ ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో, దానికి ఎక్స్పోజర్ ఎవరవుతారో వాళ్లకు తగ్గిపోవడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా ఈ మూన్ లైట్ అనేది పనిచేస్తుంది. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? 3 సంవత్సరాలుగా ఎటువంటి గర్భనిరోధక మాత్రలు కానీ, పరికరాలు కానీ, నిరోధులు కానీ వాడకుండా వాళ్ళకు పిల్లలు కలగకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఆ ఇన్ఫర్టిలిటీ కేసెస్ను కూడా ఈ మూన్ లైట్ ట్రీట్ చేస్తుంది. కాబట్టి ప్రకృతి, ఇందాక మనం అన్నాం కదా, ప్రకృతితో మమేకమైతే అక్కడి నుంచి వైద్యం కూడా దొరికింది మనకు. కాబట్టి ఇంత ఇంపార్టెన్సు. హనీమూన్ అని కూడా అన్నారు. వై హనీమూన్ అని అన్నారనంటే, పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్తారని చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడంటే అన్నిటికీ వెళ్తున్నారు. పాతకాలంలో ఎక్కువగా ఈ మూన్ లైట్ ఉండే టైంలోనే పెట్టేవాళ్ళు. అప్పటికి లైట్ లేదు. తర్వాత ఇంకా ఇతరత్ర. ప్లస్ మీరు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడమో, లేకపోతే ఎక్కడైనా కొన్ని ప్రకృతి బాగా ఉండే ప్లేసెస్కు, అంటే సీనరీస్ ఎక్కువగా ఉన్నది, షోర్స్ కానీ, నది ఒడ్డులో కానీ, అటువంటివి ఎంజాయ్ చేయడానికి కూడా ఈ మూన్ లైట్ ఉన్న పీరియడ్లోనే దాని యొక్క అందము ద్విగుణీకృతం అవుతుంది, డబల్ అయిపోతుంది ఆ నేచర్. కాబట్టి నేచరే ఇంత ఎంజాయ్ చేసి ఇంత పాజిటివ్నెస్ చేస్తున్నప్పుడు వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వై కాంట్ వీ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ ఫుల్ మూన్? షూర్ సార్, గ్రేట్ సబ్జెక్ట్. దాంతోపాటు ఒక మంచి కార్యాన్ని కూడా స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్స్ అనేది అందరికీ పంచడానికి అదొక మంచి కార్యం కూడా అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు అంటే కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ ఉండేలాగా ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా. టెస్ట్ పెట్టాక దాని గిఫ్ట్ లేకుంటే దాని ఎంజాయ్మెంట్ ఉండదు. కాబట్టి ఈ టెస్ట్లో మీరు అందరూ పాస్ అవుతారు అని మీ అందరికీ గిఫ్ట్లు ఇవ్వబడతాయి. అవి కూడా వండర్ఫుల్ ట్రిమెండస్ గిఫ్ట్స్ అన్నట్టు. నెంబర్ 1 ఈజ్ హోరా చార్ట్. హోరా చార్ట్ అనేది మీ జీవితంలో ఇంపార్టెంట్
అండ్ వెరీ ఇంపార్టెంట్ పనులు ఏదైతే ఉన్నాయో, డిసిషన్స్ ఏదైతే ఉన్నాయో, బిజినెస్ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో, డీల్స్ అవి చేసుకునే టైము, చేయకూడని టైం అనేది ఉంటుంది హోరా చార్ట్ అనేది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పవర్ మెడిటేషన్ మనీ చార్ట్. కాబట్టి ఈ మనీ మెడిటేషన్ పవర్ చార్ట్ అనేది మీకు ఈ క్లాసెస్ అటెండ్ చేసిన వాళ్ళకు ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ పౌర్ణమి రోజు ఉండే మెడిటేషన్ ద్వారా మీ ఫ్యామిలీ అందరూ ఒకరిదొకరు దగ్గరగా తీసుకుని, ఒకరి చేతులు కలుపుకొని ఒక చైన్ లాగా ఫామ్ అయిపోయి మీరు కూర్చొని చేస్తే ఇంకా రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఒకరి ప్రే చేసేదానికి 1000 మంది ప్రే చేసేదానికి 1,00,000 మంది ప్రే చేసేదానికి ట్రిమెండస్ రిజల్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇందుకు. గ్రూప్ మెడిటేషన్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి, దీంట్లో మీ ఫ్యామిలీస్ మధ్య ఉండే బాంధవ్యాలు, బంధుత్వాలు, తర్వాత వాళ్ళ బాండ్స్ అనేవి పెరుగుతాయి. అవి పెరిగినప్పుడు బాధ్యతలు అర్థం చేసుకుంటారు వాళ్ళు. మీకు ఎదురు తిరిగే వాళ్ళు, మీ పిల్లలు మీ మాట వినకుండా చదువుకోకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళకు సొంతంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మెడిటేషన్లో దే విల్ కమ్ వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దీని ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు. ప్లస్ ధనం మూలం ఇదం జగత్. కాబట్టి డబ్బు వృద్ధిలోకి రావాలన్నా, మీరు వ్యాపారాల్లో స్థిరపడాలనుకున్నా, మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనుకున్నా మీరు ఈ పవర్ మెడిటేషన్ చేయండి పౌర్ణమి రోజు. అండ్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్స్ ఆన్ దట్ డే అండ్ గెట్ ద గిఫ్ట్స్ టూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. నిజంగానే 1,00,000 మంది మీరు సంకల్పించినటువంటి కార్యక్రమానికి వస్తారు. గ్రేట్ సక్సెస్ అవుతుంది. సో మళ్ళీ దాని మీద మనం వీడియో కూడా చేయడం జరుగుతుంది. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఎలాట్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ. మేము సంకల్పించిన ఈ సంకల్పాన్ని యూనివర్స్, తర్వాత నేచర్ మీ అందరికీ తీసుకెళ్తున్నందుకు మేము యూనివర్స్కు, తర్వాత ఈ నేచర్కు రుణపడి ఉన్నాం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా మీకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదంటే పర్సనల్ స్కిల్స్ కానీ, పర్సనల్ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ ఐడియాస్ కానీ, బిజినెస్ డెవలప్మెంట్ కోర్సు వాటికి సంబంధించింది, అండ్ మనీ అట్రాక్షన్, విజువలైజేషన్, మనీ మెడిటేషన్ వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయినా సరే మీరు అటెండ్ అవ్వాలనుకున్నా, లేదంటే సలహాలు సూచనల కోసం సంప్రదించాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ పౌర్ణమి రోజు ఒక గొప్ప కార్యాన్ని సంకల్పించి డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు చేయడం జరుగుతుంది. దాంట్లో కనుక మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అండ్ ఖచ్చితంగా మేము కూడా చేయాలి అనుకుంటే, సో దీనికి పర్టికులర్గా ఆయన గిఫ్ట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా హోరా చార్ట్ ఒకటి, మనీ మెడిటేషన్కి సంబంధించినటువంటి చార్ట్ ఒకటి, సో పర్ఫెక్ట్గా ఆయన చేసి పంపిస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఇందులో ఫ్యామిలీలో ఒకరు తీసుకున్నా సరే అందరికీ అడ్వాంటేజ్ అయ్యేలాగా ఈ కోర్సుని కానీ, లేదంటే ఈ కార్యాన్ని కానీ తలపెట్టామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి అపాయింట్మెంట్ కానీ, లేదంటే లింక్ కానీ తీసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.